వచ్చి మాట్లాడు అసలు కదా మీ పంచాయింది మీరేంది మీ కథ ఏంది కదా అన్న పిలుచుడు రారా అన్న పిలుచుడు మాట్లాడు అదే సమాధానం చెప్పిడా చెప్పు తప్ప నీ తప్ప రెండు బాటిల్ ఉండే ఒక బాటిల్ ఆడ పెట్టిరా ఒక బాటిల్ నాకు రా అంటే రెండు బాటిల్ రైట్ నిలబడి వచ్చి మాట్లాడరా బాబు నువ్వు చెప్పిన ఇంటర్వ్యూ పంచి మొత్తం నువ్వే రెండు అంటావు అసలు ఏం జరిగింది చెప్పు నువ్వు రెండు అంటున్నావు అసలు తాగిన లేవు చేసింది ఎవరు ఇల్లు ఉన్నారా వాళ్ళు ఇద్దరు ఇట్లా ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు నేను అనుకున్నా నువ్వు ఫోన్ ఇచ్చింది ఆయన ఒక బాటిల్ పేరు మీద ఫోన్ ఇచ్చింది వచ్చిండు లాస్ట్ రెండు పెగ్గుల కాడ వచ్చిండు తీసుకొని వచ్చిండు ఇద్దరు కలిసి వచ్చేది ఆయనను కూడా తీసుకొచ్చిన మళ్ళా ఎవరా కూర్చున్నా నువ్వే పన్న ఇది పంచాయతీ ఈడు తప్ప అంటే వీడు పెద్ద మీదకి నెట్టుండీడు అంతా వీడే చేసిండు ఏమరా వీడే అంతా వీడే డిపాజిట్ మన అన్న మాజీ సర్పంచ్ కూడా వచ్చిండు మాజీ సర్పంచ్ కూడా వచ్చిండు దీపేనా సర్పంచ్ బాటిల్ కల్లా బాటిల్ కళ్ళు చెప్తున్నా రెండు ఆడదా ఇప్పుడు ఏం చేద్దాం నా బాటిల్ రికార్డ్ అవుతుంది పైసలు లేట్ అవుతుంది అని చెప్పిన ఇది ఇయ్యాడు తోటి దిగదే చెరో 10,000 డిపాజిట్ చేసి చెరో 4 పెద్ద మనుషులను కోరుకోమని చెప్తున్నా అట్లయితేనే జరుగుతుంది ఇది లేకపోతే ఇప్పటికి 15 రోజుల నుంచి వద్దు ఇది పక్క పెట్టాల్సిందే 10,000 డిపాజిట్ చెరో 10,000 తయారు చేసుకొని మీరు 4 పెద్ద మనుషులు మీరు 4 పెద్ద కోరుకోండి తీర్పు అవుతుంది అట్లయితేనే అవుతుంది ఏమంటారా అంతేనా మీది మీది పోతుంది జ్వరం వచ్చింది అవునారా మళ్ళా తాగింది ఆయన్నే అయ్యో అన్న ఇదంతా చూస్తుంటే పక్కా ఈడేసిన చాలా పక్కా వీడే చేసిండు అంత పెద్ద మీదికి పోతున్నావు అని అంటే పక్కా నీ పని అయి ఉంటది అది కాకపోతే వాడు ఎట్టు చూడు వాడిని అనవసరంగా వాడిని కొరుకుతున్నాడు. నువ్వు మామూలు గట్ట ఇట్లున్నావంటే ఆయన అప్పుడు ఎట్లా పోయినావు ఆయన మీకి ఎన్ని దెబ్బలు కొట్టినావు మళ్ళా మీ ఇద్దరు మాట్లాడు పంచాయతీ మీద మీ ఇద్దరు ఎట్లా మాట్లాడుతున్నా మరి మీరు మాట్లాడుకున్నా మధ్యాహ్నం పెట్టు 10,000 పెట్టు ఫస్ట్ పెట్టు మీరిద్దరు కొట్టుకుంటే ఎవడా మళ్ళీ మీరు మాట్లాడుకుంటే మధ్యలో
కూర్చోనికి వచ్చిన ఆవిడ నువ్వు పంచాయతీకి వచ్చినావు ఈ పద్ధతి బాగాలేదు ఇది. ఆ. రెండు సార్లు చేయలేదు. అయ్య బాబు ఇగో, అది అంతా కాదు. చాలా మానుకోవాలి వీడు. నువ్వు ఈ పంచాయతీ ఒడగొట్టుకుందాం అనుకుంటున్నావు, పెద్ద చేసుకుందాం అనుకుంటున్నావు. వాడు కేసు పెడతా అంటుండే నీ మీద మరి. సరే, తీసుకొని ఇక అన్న, కూర్చోమాట. ఊళ్ళో పంచాయతీ ఊళ్ళోనే దిగాలి కేసులకు గీసులకు వద్దు. మన పిల్లలు భవిష్యత్తు ఉంది వాళ్ళకు. ఆల్రెడీ నీ మీద ఉండే. అన్న, వాళ్ళకు భవిష్యత్తు ఉంది. కాబట్టి కేసులు గీసులు కానియద్దు, ఏదైనా ఒకటి ఊళ్ళో పరిష్కరించాలి. ఇది ఏంటంటే మళ్ళీ ఇది మామూలు పంచాయతీ కాదు, వద్దు గలీజ్గా ఉంటుంది. నవ్వుల పాలైతే ఊరు పెద్ద మనుషుల నుంచి గుర్కాయని చూసి ఆ. పెద్ద మనుషుల యొక్క ఉరుకు. వీడు లంగా వీడు. పంచాయతీ చెప్తుంటే పంచాయతీ చెప్తుంటే కూర్చుంటాను. ఇలా అమాయకులు ఎక్కువ. పెద్ద మనిషి చెప్పినప్పుడు అదే కాదు, పెద్ద మనిషి చెప్పినప్పుడు ఇట్లా అయినా రమ్మన్నాం, తర్వాత రమ్మన్నాము. ఇప్పుడు నువ్వు అని ఇద్దరు తీసుకొని నువ్వు వచ్చావు, రెండు బాటిల్ అయినవు. పెద్ద మనిషి మాట్లాడుతుంటే పెద్ద మనిషి మీద పోతున్నావు. ఇది ఎంతవరకు న్యాయం? పద్ధతి నా తప్పండి. ఇప్పుడు పద్ధతి అది పరిష్కారం చెప్తాను. 10,000 డిపాజిట్ పెట్టినాక ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ రోజు ఇస్తాం మాట్లాడు. అట్లా అన్న ఇట్లా అయితేనే జరుగుతుంది. లేకపోతే ఇక కేసులు అంటే కాదు. అరే ఏడ్రా మీ సాక్ష్యం అని వాడిని పిలిచినాక మాట్లాడదాం. ఎవడో మీ సాక్ష్యం వస్తున్నట్టుగా ఫోన్ చేయడానికి ఫోన్ చేయి. రమ్మని రమ్మని వచ్చినాకనే మాట్లాడదాం. చేస్తున్నావు ఇలా పంచాయతీ ఉంది, నువ్వు కూడా రా. నువ్వు కూడా ఉంటిగా మొన్న నువ్వు కూడా ఉంటిగా ఈడ. మొన్న మనం కళ్ళు కూడా ఆడ లొల్లి అయిందిగా. ఓ పెద్ద మనుషుల ముందర పెట్టిరు, కచ్చరి కడ అవుతుంది కదా. చెప్తా నువ్వు రా. నాకు చేయలే కానీ నువ్వు ఇక పంచాయతీ ఉంది. మనం మొన్న కూర్చుంటింగా నాగిగాడు నేను కూర్చోలే. నాగిగాడు పెద్ద మనుషుల ముందర పెట్టిండు పంచాయతీ. అదే తప్ప అంతా నాదే అంటారు పెద్ద మనుషులు అంతా. నువ్వురా. ఇక పెద్ద మనుషుల ముందర నాగయ్య పెట్టిండు, పంచాయతీ పెట్టిండు. కొట్టుకున్నామని కొట్టినాని వస్తున్నాయా మా సాక్ష్యం వస్తున్నా, ఆయననే చెప్తాడు. ఇలా కాదు, 10,000 డిపాజిట్ పెట్టినాక మొన్న డేట్ పెడదాం, ఇద్దరు మాట్లాడుకొని నలుగురు తిప్పురి, 24 కోరుకొని ఆ రోజు పెడదాం. అదే రోజు సాక్షి పిలిపించుకో, మీ అమ్మ రమ్మను. ఏమంటావా నువ్వు కూడా? నీకు ఓకేగా? మళ్ళీ ఆదివారం అయితే ఓకేగా ఉంటారుగా. మళ్ళీ ఆదివారం వరకు మీరు 10,000 డిపాజిట్ పెట్టి అట్లా అయితేనే అవుతుంది, మీ సమస్య పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే దొరకదు. అట్లా పెద్ద మనిషి చెప్పేది ఆ. ఇది ఇట్లా కాదు, ఇట్లా నిలది. దూరం పోతుంది. ఆ రోజు మరి మిస్ అయిందంటే ఇక మరి తర్వాత మీ ఇష్టం. నెక్స్ట్ సండే ఫిక్స్. మళ్ళీ మీరు ఆయన సాక్ష్యం తెచ్చుకోమను. అట్లా ఏమంటావు రే?